హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కారం, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపప్పు ముందుగా నానబెట్టుకోవాలి, 2 ఆనియన్, 2 టొమాటో, కొంచెం కొత్తిమీర, ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, 4 ఎగ్స్. తయారు చేసుకునే విధానం: 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ హీట్ అయినాక బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. కర్రీ బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయే వరకు. బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 టొమాటో, కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లోనే తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి 5 మినిట్స్ మూత పెట్టేయాలి. బాగా మగ్గిపోతాయి టమోటో. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. దాంట్లో టేస్ట్కి తగ్గట్టు కారం, 2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసి 5 మినిట్స్ మూత పెట్టేయాలి. శనగపప్పు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. 5 మినిట్స్ మూత పెట్టేస్తే సొరకాయలో ఉన్న నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయి. గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనియాలి. సొరకాయ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయి ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పటివరకు ఉడకబెట్టిన గుడ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అయిపోయింది.